మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అఫిడవిట్పై స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని పవన్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వసంతపై నమోదైన కేసుల వివరాలు దాచిపెట్టారని ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టులో సిబిఐ నమోదు చేసిన కేసు వివరాలు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఆరోపించారు. వల్లభనేని పవన్ ప్రియదర్శిని జిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్లుగా వసంత కృష్ణ ప్రసాద్, భార్య శిరీష ఉన్నారని, ఆ వివరాలను అఫిడవిట్లో చూపలేదని అభ్యంతరం తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి పవన్ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. సురేందర్, మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అఫిడవిట్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? మైలవరానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ అయితే నామినేషన్ దాఖలు చేశారు. దీని మీద ఇవాళ అభ్యంతరాలు అయితే తెచ్చుకున్నారు. దీనికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న పవన్ అయితే అభ్యంతరం అయితే తెలియజేసినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో వసంత కృష్ణ సంబంధించి 2011లో కేసు అయితే నమోదైంది. దానికి సంబంధించి వివరాలు ఎక్కడా కూడా అఫిడవిట్ లో ఇవ్వలేదు అంటూ ఆయన అభ్యంతరాన్ని తెలియజేశారు. దాంతో పాటు మొత్తం 5 కేసులకు సంబంధించి వివరాలు ఉంటే దాంట్లో 4 కేసులకు సంబంధించి నోటరీలకు సంబంధించి తేదీలు కూడా ఎక్కడ ఇవ్వలేదంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. దాంతో పాటు ఇబ్రహీంపట్నంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలు కూడా ఆయన దాంట్లో నమోదు చేయలేదనేది కూడా ఆయన తెలిపారు. దాంతో పాటు ఆస్తులకు సంబంధించి అంశాలను కూడా పూర్తిగా దీంట్లో చెప్పలేదనేది కూడా ఒక విమర్శ చేశారు. దానికి సంబంధించి పూర్తి ఆధారాలన్నింటినీ కూడా రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ప్రధానంగా సంబంధించి ప్రియదర్శిని జిన్నింగ్ మిల్స్ లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్ హోదాలో వసంత కృష్ణ ప్రసాద్ అదేవిధంగా భార్య శిరీష్ కూడా ఉన్నారు. కానీ ఈ అంశాలు మాత్రం ఎక్కడ పేర్కొనలేదు. దాంతో పాటు వసంత కృష్ణ ప్రసాద్ కొడుకు మైనర్ గా ఉన్నాడు. మైనర్ గా ఉన్నప్పుడు దాదాపు 28 లక్షల రూపాయలకి పెట్టి ఒక ల్యాండ్ ని కొన్నారు. ల్యాండ్ కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించారు. కానీ ఏ పేరుతో చెల్లించారనేది కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఇది పూర్తిగా ఆస్తులకు సంబంధించి అదేవిధంగా కేసులకు సంబంధించి కూడా పూర్తిగా తప్పుదారి పట్టించారంటూ కూడా ఆయన పూర్తి వివరాలు అయితే సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు 2019 ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ లో కూడా తప్పులు ఉన్నాయంటూ వసంత కృష్ణ ప్రసాద్ ఒప్పుకున్నారు. మళ్ళీ 2024 ఎన్నికల్లో అఫిడవిట్ లో సమర్పించినప్పుడు కూడా పూర్తిగా తప్పులతోటి రిటర్నింగ్ అధికారులు ఎన్నికల కమిషన్ కూడా తప్పుదో పట్టిస్తున్నారంటూ దీని మీద చర్యలు తీసుకోవాలని, ఖచ్చితంగా తాను వేసిన నామినేషన్ తిరస్కరించాలంటూ కూడా పవన్ అయితే పూర్తిగా రిటర్నింగ్ అధికారులకి చెప్పినట్టయితే తెలుస్తుంది. కార్తీక్.